ప్రియదర్శి లీడ్ రోల్లో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ఇందులో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిప్పినేని నిర్మించిన ఈ మూవీ మార్చ్ 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. హీరో నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నానితో పాటు నాగశ్విన్, మోహన కృష్ణ ఇంద్రగంటి, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెలా, శైలేష్ కొలను, శౌర్యవ్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు సినిమా సమర్పకుడు నాని ట్రైలర్ను విడుదల చేసిన అనంతరం పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16 ఏళ్లు దాటిందని, దయచేసి ఈ సినిమా చూడండి అని నేనెప్పుడు కూడా అడగలేదు. తొలిసారి ఈ మాట ప్రేక్షకుల్ని అడుగుతున్నానన్నారు. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు. నా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమా మిస్ అవ్వద్దని కోరుకుంటున్నానన్నారు. దయచేసి కోర్టు సినిమాను ఇంటిల్లిపాది చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత గర్వంగా థియేటర్స్ నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, కోర్టు సినిమా కంటే హిట్ 3పై 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టానని, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ 3ని ఎవ్వరూ చూడొద్దన్నారు. ఇంతకంటే బలంగా చెప్పలేనని, ఈ సినిమాతో మీరు అంతగా కనెక్ట్ అవుతారని గట్టిగా చెప్పారు. ఈ సినిమాలోని పాత్రలతో ప్రతి ఒక్కరూ ఎమోషన్తో కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రలతో పాటు మీరు నవ్వడమే కాకుండా ఏడ్పించేస్తారు అని నాని అన్నారు.